హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ కర్ణాకర్ రెడ్డి. ఈరోజు మనం ఓ మై జాను 10th పార్ట్ చూద్దాం. రచించిన వారు మహేంద్ర గారు. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? అబ్బా, ఎంత క్యూట్గా అడిగిందో అని మనసులో అనుకుంటాడు హర్ష. హర్షకి జానకి ట్రీట్మెంట్ గురించి గుర్తుకు వచ్చి, జానకి, నీకు ఏమైనా గుర్తుకు వచ్చాయా నీ గతం గురించి అన్నాడు హర్ష. వచ్చాయి అంది జానకి. ఈ మాట వినగానే సూర్య సడన్గా బ్రేక్ వేస్తాడు. వెనకాల ఉన్న హర్ష సూర్య జానకి మధ్యలో ఉన్న ప్లేస్లో వచ్చి పడతాడు. వెనకాల ఉన్న హర్ష సూర్య బ్రేక్ వేయడంతో ముందర వచ్చి పడతాడు. హర్ష ఫాస్ట్గా లేచి, ఏం గుర్తుకు వచ్చాయి జానకి అన్నాడు. జానకి ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి, నాకు ఒక అమ్మ, నాన్న, మామయ్యలు, అత్తయ్యలు, బాబాయిలు, పిన్నిలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారు ఎంతో సంతోషంగా చెప్పింది. వాళ్ళ పేర్లు గుర్తుకున్నాయా అన్నాడు హర్ష. గుర్తుకు లేవు అంది జానకి. ఇంకా ఏమైనా గుర్తుకు వచ్చాయా అన్నాడు సూర్య. ఒకటి ఉంది అంది జానకి. ఏంటి అన్నాడు ఆతృతగా సూర్య. నా వయస్సు 20 అంది జానకి. హర్ష, సూర్య ఇద్దరూ కోపంగా చూశారు. ఇవి కాదు జానకి, మీ అమ్మ నాన్న పేర్లు, ఇంకా నువ్వు ఉండే ఊరు లేదా మీ ఇల్లు ఎక్కడ ఉందో అలాంటివి ఏమైనా గుర్తున్నాయా అన్నాడు హర్ష. గుర్తుకు లేవు, మొహం చాలా డల్గా పెట్టి చెప్తుంది జానకి. నీకు ఏమైనా గుర్తుకు వస్తే నాకు కానీ హర్షకి కానీ వెంటనే చెప్పు, సరేనా అన్నాడు సూర్య. అంది జానకి. సూర్య జీప్ మళ్ళీ స్టార్ట్ చేసి బిర్లా మందిర్ దగ్గరికి పోనిస్తాడు. ఆ రోజు వీకెండ్ కావడంతో చాలామంది వచ్చారు. ఎక్కువగా లవర్స్ ఇంకా జంటలు వచ్చారు. జానకి వీల్ చైర్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు వెళ్తారు. సూర్య, హర్ష ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్తున్న వాళ్ళని చూసి ఓయ్ అని పిలిచింది జానకి. సూర్య, హర్ష ఇద్దరూ వెనక్కి తిరిగి చూసి మళ్ళీ తన దగ్గరికి వచ్చారు. ఏమైంది పిలిచావు అని మొహం కొంచెం సీరియస్గా పెట్టి అడిగాడు సూర్య. సూర్య మొహం చూసిన జానకి భయపడి మొహం కిందకి దించి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. హర్షకి జానకి భయపడుతుంది అని అర్థమై, నువ్వు ఉండు బావా, చూడు ఎలా భయపడుతుందో. జానకి, నువ్వు చెప్పు ఏమైంది అన్నాడు హర్ష. జానకి కింద చూపిస్తూ, మెట్లు వచ్చాయి అంది. హర్ష, ఈ వీల్ చైర్ మెట్లు కూడా ఎక్కుతుందని చెప్పావు కదా అన్నాడు సూర్య. అవును ఎక్కుతుంది బావా అన్నాడు హర్ష. అయినా ఇవి మెట్లు, కాళ్ళు ఉన్న వాళ్ళే జారి కింద పడతారు. ప్రాణం లేని వీల్ చైర్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అన్నాడు హర్ష. అంటే అన్నాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో సూర్య. గుడిపై వరకు ఎత్తుకొని రా బావా అన్నాడు హర్ష. నువ్వే ఆ పని చేయొచ్చు కదా అన్నాడు సూర్య. చేయొచ్చు అనుకో, నీకు ఉన్నంత బలం నాకు లేదు కదా బావా, అసలే నీది ఆర్మీ బాడీ, నీకు ఉన్నంత ఓర్పు నాకు లేదు అన్నాడు హర్ష. సూర్య జానకి వైపు చూస్తాడు. జానకి చాలా గర్లిష్ లాగా మొహం పెట్టి ఉంటుంది. ఏ అబ్బాయి అయినా చూస్తే పడిపోతాడు, అంత గర్లిష్లీగా మొహం అంతగా పెట్టింది. సూర్య చేసేది ఏమీ లేక ఎత్తుకుంటాడు. ఈసారి జానకి సూర్య మెడ చుట్టూ చేతులు వేస్తుంది. సూర్య బాడీ స్మెల్ ఇంకా ఫ్రాగ్రెన్స్ రెండూ మిక్స్ అయ్యి వాసన వస్తూ ఉంది. జానకి ఏదోలా ఉంటుంది. సూర్య తన నడుము చుట్టూ చేతులు వేసేసరికి సూర్య జానకిని ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. హర్ష వాళ్ళ పక్కనే వీల్ చైర్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. దర్శనం చేసుకుని వెళ్తున్న వాళ్ళు సూర్య జానకిలను చూసి కొంతమంది లవర్స్ ఇంకా కొంతమంది జంట అనుకుంటూ ఉంటారు. హర్ష చేతిలో వీల్ చైర్ని చూసి, ఈ అమ్మాయి నడవలేదనుకుంటా, అందుకే తన లవర్ ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇంకొంతమంది చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు.
కానీ అమ్మాయి నడవలేదు. పాపం, ఎన్ని ఉంటే ఏంటి, రాసిపెట్టి ఉండాలి అనుకుంటూ ఉన్నారు. ఈ మాటలు సూర్య, హర్ష, జానకికి కూడా వినబడతాయి. జానకి ఆ మాటలు విని బాధపడుతూ ఉంది. అది గమనించిన సూర్య, ఎవరు ఏమైనా అనుకోని, నీ బాధ నీకు తెలుసు కదా, వాళ్ళు ఎవరో అంటే నీకెందుకు బాధ అన్నాడు సూర్య. కానీ వాళ్ళు అంది జానకి. మళ్ళీ వాళ్ళు వీళ్ళు అంటున్నావు, నువ్వు ఇలా ఉంటే నేను ఇక్కడే దింపుతా అని బెదిరిస్తాడు. జానకి భయపడి నిజంగానే చేసినా చేస్తాడు అనుకొని ఓకే నేను బాధపడను అంటుంది. సూర్య నడుస్తూ ఉన్నప్పుడు జానకి వెంట్రుకలు సూర్య ముఖం మీద పడుతూ ఉన్నాయి. సూర్య ముఖం మీద పడి ఉన్న వెంట్రుకలను నోటితో ఊదుతూ ఉన్నాడు సూర్య. దాన్ని గమనించిన జానకి తన వెంట్రుకలను తీస్తూ ఉంది. కానీ సూర్య తనని చూసే చూపుకి భయపడిపోతుంది. నేనంటే నిజంగా భయమా లేదా అలా నటిస్తుందా అని మనసులో అనుకుంటాడు సూర్య. ఆ రోజు కొంచెం రద్దీగా ఉండడంతో వాళ్ళు ఒక చోట ఆగిపోతారు. కానీ సూర్య జానకిని మాత్రం కిందికి దింపడు. బావా, ఇక్కడ కొంచెం బాగానే ఉందిలే, తనని వీల్ చైర్లో కూర్చోపెట్టు అంటాడు హర్ష. ఏం అవసరం లేదు, ఇంతవరకు మోసుకొని వచ్చాను, ఇంకొంచెం దూరం తీసుకుని రాలేనా అన్నాడు సూర్య. అలా గర్భగుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాక సూర్య జానకిని వీల్ చైర్లో కూర్చోబెడతాడు. పైకి వచ్చేటప్పుడు పంతులు గారు సూర్య జానకిని ఎత్తుకొని రావడం చూశారు. పంతులు గారు సూర్యాని జానకిని ఉద్దేశిస్తూ, బాబు, ఈరోజు చాలా మంచి రోజు, అదీ కాక భార్యాభర్తలు కలిసి పూజ కానీ యజ్ఞం కానీ చేస్తే వాళ్ళ కాపురం బాగుంటుంది. కానీ నువ్వు నీ భార్యని దేవుడి సన్నిధిలోకి ఎత్తుకొని వచ్చావు, యజ్ఞం చేసే ఫలం పొందావు, ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి అన్నారు పంతులు గారు. అయ్యో పంతులు గారు, మేము భార్యాభర్తలం కాదు, మీరు పొరపాటు పడుతున్నారు అన్నాడు సూర్య. హో, అయితే లవర్సా, అయితే మీ ప్రేమ నెరవేరుతుంది అన్నాడు పంతులు. సూర్య ఏదో చెప్పబోతూ ఉండగా బావా వదిలేయ్ అంటాడు హర్ష. సూర్య ఇంకేమీ మాట్లాడాడు. పంతులు గారు జానకికి హర్షకి బొట్టు పెడతారు. సూర్యకి పెట్టబోతుండగా సూర్య వెనక్కి జరుగుతాడు. ఏంటి బాబు, కుంకుమ పెట్టుకోవా అన్నారు పంతులు గారు. లేదు పంతులు గారు, నేను పెట్టుకోను అన్నాడు సూర్య. జానకి సూర్యాని పిలుస్తూ, సూర్య సార్ ఇలా రండి అంది. సూర్య జానకి కాడికి వచ్చి ఏంటి అని అడుగుతాడు. కొంచెం బెండ్ అవ్వండి సూర్య సార్ అంటుంది జానకి. సూర్య చేసేది ఏం లేక బెండ్ అవుతాడు. జానకి వెంటనే సూర్యకి కుంకుమ పెడుతుంది. ఈ పని చేసినందుకు సూర్య జానకి వైపు కోపంగా చూస్తాడు. జానకి వెంటనే కళ్ళు మూసుకుని దేవునికి మొక్కుతున్నట్లుగా నటిస్తుంది. పంతులు గారు జానకి చేసిన పనికి చిన్నగా నవ్వుకుంటారు. వాళ్ళకి హారతి ఇవ్వడానికి పంతులు గారు వస్తారు. జానకికి హర్షకి ఇస్తాడు. సూర్యకి ఇవ్వబోతూ ఉండగా బాబు నెత్తికి ఉన్న టోపీ తీయండి, దేవుడి హారతి తీసుకుంటున్నప్పుడు అలా పెట్టుకోకూడదు అంటారు పంతులు గారు. సూర్య హుడీ వేసుకుని తన తలని టోటల్ కవర్ చేసి ఉంటాడు. అందుకు తీయమని అడుగుతారు. సూర్య తీసి హారతి తీసుకుంటాడు. సూర్య హర్ష అని పిలుస్తాడు. హర్ష గుడికి వస్తున్నాము అని సూట్ కేసులో 10 లక్షలు తీసుకుని వస్తాడు గుడికి డొనేట్ చేయడానికి. ఆ సూట్ కేస్ని ఓపెన్ చేసి జానకి చేతికి ఇచ్చి, జానకి ఈ సూట్ కేస్ పంతులు గారికి నీ చేత్తో ఇవ్వు అని జానకి చేతికి ఇస్తాడు హర్ష. జానకి తీసుకుని పంతులు గారి చేతికి ఇస్తుంది. అక్కడ వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు. కిందకి వచ్చేటప్పుడు జానకిని మళ్ళీ ఎత్తుకొని కిందికి వస్తారు. పార్కింగ్ లాట్ కాడ కూర్చోవడానికి ప్లేస్ ఉండడంతో జానకిని వాళ్ళ ముందు కూర్చోబెట్టుకుని సూర్య హర్ష అక్కడ కూర్చుంటారు. సూర్య షేర్ మార్కెట్ ఫోన్లో చెక్ చేస్తూ ఉంటాడు. హర్ష ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటాడు. జానకి వీళ్ళను చూసి కోపం తెచ్చుకుంటుంది.
సూర్య జానకిని చూసి ఏంటి మొహం అలా పెట్టావు అంటాడు. జానకి ఎందుకు కోపంగా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటి నుండి మన రైటర్ మహేంద్ర గారు రేపటి నుండి వాయిస్ ఓవర్ ఇస్తారు ఫ్రెండ్స్. కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.